హాయ్ అండి. నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో మంచూరియా చేశాను. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ పీసెస్ లాగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత గ్లాస్కు చివర్లో షార్ప్గా ఉంటుంది కదా, దాంతో మనం కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది. మంచి టెక్స్చర్ కూడా బాగుంటుంది. అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తాయి. మనం మసాలాలు అన్నీ వేసినప్పుడు చాలా బాగా మిక్స్ అవుతుంది. చూడండి, ఇలా అవుతుంది మంచిగా. ఇందులోకి నేను ఇంకొక క్యారెట్ కూడా ఒక కప్పు తీసుకున్నాను. రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూను కార్న్ఫ్లోరు, ఒక స్పూను గోధుమ పిండి, ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా 4 రకాలుగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం వేసిన పిండి అంతా కూడా క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ని అస్సలు మిక్స్ చేయొద్దు. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకు క్యాబేజీలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తాయి. అప్పుడు మనకు టెక్స్చర్ అనేది మంచిగా ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా ఉండలుగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఉండలుగా చేసుకోవాలి. మంచి రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉండలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కడాయిలో నూనె వేసుకొని మీడియం వేడిలోనే మనం వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కితే మనకి పైన తొందరగా కాలిపోయి లోపల ఉడకదు. అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలి. కొంచెం పైకి తేలిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి.
ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కావాల్సినంత వేసుకోవచ్చు, కారం ఎక్కువగా తినే వాళ్ళైతే. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా హై ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాను పైన తొక్క తీసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సాసులు అవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ మ్యాగీ మసాలాని యాడ్ చేస్తున్నాను. మనకు మ్యాగీలో వస్తుంది కదా ఆ మసాలా అన్నట్టు, దాన్ని ఒక ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మసాలా అంతా ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాసు, అంటే మన టీ తాగే 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నింటికి మనం ఇలా హోల్స్ అనేవి చేసుకోవాలి. మనం అందులో వేసినప్పుడు మసాలా అంతా అందులోకి వెళ్ళేలాగా ఉంటుంది. మీరు కావాలంటే హాఫ్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. వీటిని చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనకు కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మంచూరియాని యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి. అంతే, ఇంకా మనకు కావాల్సిన క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింటే మాత్రం మీరు మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. చాలా సింపుల్ ప్రాసెస్. కట్ చేయడం మాత్రం మీరు నేను చెప్పాను కదా అలాగే కట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తాయి. అలాగే లైక్ కూడా చేయండి.